హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే 15,000 కడితే 25 లక్షలు వస్తాయంట. అసలు అలాంటి స్కీమ్ ఏమైనా ఉందా? 15,000 ఏంటి అంటే ఆ టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా? మరి 25 లక్షలు అనేది రావడం, ఒకసారి వివరాలకు వెళ్తే సార్. పోస్ట్ ఆఫీస్ లో అనేక రకాల స్కీమ్లు ఉన్నాయి. దాంట్లో ఒక స్కీమ్ ప్రత్యేకంగా లాంగ్ డ్యూరేషన్, ఒక 10 years వరకు స్థిరంగా ఎవరైనా డబ్బులు పెట్టగలిగితే వాళ్ళకు మంచి వడ్డీ ఇచ్చేట్టుగా తయారు చేశారు. అంటే వడ్డీకి చక్రవడ్డీ వస్తుంది దీంట్లో. అంటే ప్రతి నెల మనకు ఒక వడ్డీ పెడితే ఆ వడ్డీ సంవత్సరం లోపల మనం డబ్బు తీసుకోం కాబట్టి మళ్ళీ సంవత్సరం కాగానే ఆ నెలలకు వచ్చే వడ్డీని అంతా కూడా కలిపి దాని మీద అసలు కలుపుతారు, దాన్ని తీసుకెళ్ళి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుంది, మళ్ళీ దాని మీద కూడా వడ్డీ వస్తుంది. అంటే వడ్డీ మీద వడ్డీ రావడం చక్రవడ్డీ అంటాం మనం. అలాగే వడ్డీ మీద వడ్డీ వస్తుంది కాబట్టి చాలా ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది దీంట్ లోపల. ఈ స్కీమ్ లో మొట్టమొదటి చేసిన పని ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ జనరల్ గా రికరింగ్ సిస్టమ్ లోపల, అంటే ఆర్డీ అంటాం, ఇది రికరింగ్ డిపాజిట్ అంటాం. దీంట్లో నెల 15,000 రూపాయలు సుమారుగా పెట్టాం అనుకోండి. మనం నెలకు 15,000 రూపాయలు కట్టుకుంటూ పోయినట్టయితే సంవత్సరానికి మనకు 1,80,000 రూపాయలు అవుతుంది. 10 ఏళ్ల పాటు అలాగే ఉంచినట్టయితే, అంటే ప్రతి ఏళ్ళ కట్టుకుంటూ పోతాం మనం, అంటే 18 లక్షల రూపాయలు కడతాం మొత్తం. మనకి ఎంత చేతికి వస్తుంది అంటే 25,68,000 రూపాయలు మన చేతికి వస్తుంది. అంటే 18 లక్షలకి మీరు కట్టిందని 10 ఏళ్లలో 25,68,000 అంటే 7,68,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. చాలా మంచి అమౌంట్ ఇది. ఇది ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో ఇంకా రేటు పెరిగే అవకాశం, రెపో రేటు తగ్గుతున్నప్పుడు పెరిగే అవకాశం ఉంది కాబట్టి పెరిగినప్పుడు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది రెపో రేటు తగ్గినప్పుడు పెట్టినటువంటి విషయం ఇది. ఇవి పెరగకుండా ఉన్నప్పుడు, అంటే ఇంతకుముందు పెరిగినప్పుడు ఉన్న రెపో రేటు ప్రకారంగా ఈ రేటు పెట్టారు. ఇప్పుడు రేటు తగ్గింది కాబట్టి ఇంకా ఇది పెరిగింది. 6.7% రేటు ఉన్నప్పుడు మాత్రం ఇది చెప్పారు. ఇప్పుడు 6.7% నుంచి మన 6.9కి వచ్చేసింది 1 yearకి అయితే. అదే 5 yearsకి అయితే 7.5% ఇస్తున్నారు. అదే రకంగా చూసుకున్నట్టయితే మీకు 10 yearsకి అయితే ఇంకా పెరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన అమౌంట్ కన్నా ఇంకా చాలా అదనంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ లోపల ఇట్లా జమ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే, నెలకు 15,000 రూపాయలు మామూలుగా వచ్చేటువంటి ఆదాయం ఉండేటి వాళ్ళు ఎవరైనా సరే 15,000 రూపాయలు పక్కన తీసి పెట్టేస్తే చూస్తుండగానే అది 25,68,000 రూపాయలు మనకు ఒక 10 ఏళ్లలో వచ్చేస్తాయి. పిల్లల చదువు కోసం కానీ, పెళ్లిళ్ళ కోసం కానీ, భవిష్యత్తులో ఏదైనా ఇల్లు కొనాలనుకుని, మనకి ఇంకేదైనా ఒక ఆలోచనలు ఉన్న వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని నెలకు ఒక 15,000 రూపాయలు మనకి కావాలనుకుని పక్కన పెట్టుకుంటూ పోతున్నట్టయితే 100% వాళ్ళకి ఇంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీసులో 100% పూర్తిగా 100% మన డబ్బు గ్యారంటీగా ఉంటుంది కాబట్టి, ఇంత నమ్మకమైనటువంటి కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఈ డబ్బులతోటి మనకు రోడ్డు, రోడ్లైతే ఇంకా అనేక రకాల మంచి వంతెనలు కట్టడం, బ్రిడ్జ్లు కట్టడం, మనకి రకరకాల సదుపాయాలు కల్పిస్తుంది. దానివల్ల దాని నుంచి కూడా లాభం అవుతుంది. 100% అండగా నిలబడుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి మనకు ఆటుపోట్లతో సంబంధం లేదు. నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా దీంతో మనకు సంబంధం లేదు. బ్యాంకుల్లో అయితే లాభ నష్టాలతో మనకు సంబంధం ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే, బ్యాంకు లోపల లాభ నష్టాలతో బాగా సంబంధం, మా డబ్బులు మాకు వడ్డీ వస్తాయనుకుంటారు. కానీ డబ్బులు విపరీతంగా నష్టపోయి, ఒకవేళ నష్టపోతే, అవి పెట్టిన పెట్టుబడులు ఎక్కడ నష్టపోతే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ కస్టమర్స్ మీద కూడా ఉంటుంది. బ్యాంకులు ఆ రకంగా ఇవ్వవు. అంటే బ్యాంకులు అంటే ఏంటి, వాళ్ళు మళ్ళీ తిరిగి వ్యాపారం చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడి పెట్టి అది డెవలప్ అయితే దాని మీద వచ్చే డబ్బులు మనకు వడ్డీ ఇస్తున్నారు. ఒకవేళ అది ఎక్కడన్నా పోతే, ఏ షేర్ మార్కెట్లో పెడితే షేర్లు పోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా ఎవరుతున్నారు, దాంట్లో డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే బ్యాంకులు కొంతవరకు దగ్గరగా ఉంటాయి, ఇంటి పక్కనే ఉంటాయి కాబట్టి మనం ఏదో డ్రా చేసుకొని వాటికి పనికొస్తున్నాయి. కానీ వాస్తవంగా భద్రతా పరంగా అయితే బ్యాంకులు చాలా డెవలప్. సరిగ్గా అవగాహన తీసుకుంటే బ్యాంకులో ఉన్న డబ్బుకి ఏ రకమైన భద్రత లేదు. 5 లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు. కానీ సెంట్రల్ బ్యాంకులు ఇప్పుడు మనకు దీంట్లోపల పోస్ట్ ఆఫీసులో పెట్టుకున్న ప్రతి పైసకి మనకు అవకాశం ఉంది. ప్రతి నెల 15,000 కడితే అది మనకు 10 ఏళ్లలో చూస్తుండగానే 18 మనకు 28 లక్షలు, 25 లక్షల నుంచి 25,68,000 పోతుంది. అంటే గ్రాఫ్ ఎట్లా పెరుగుతుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల ఎదుగుదల కోసం కానీ, లేకపోతే వాళ్ళ పెళ్లిళ్ళ కోసం కానీ, భవిష్యత్తు లోపల మీరు ఏదైనా మంచి ఇల్లు, ప్రాపర్టీ కొనుక్కోవాలి కానీ, ఇలాంటివన్నీ ఆలోచనలు ఉన్నప్పుడు, అంటే దీంట్లో 15,000 కట్టాలని కాదు, ఇంకా ఎక్కువగా కట్టుకుంటూ వెళ్ళాలి. దీనికి లిమిటెడ్ లేదు. దీంట్లోపల చాలా ఎక్కువ మొత్తాల్లో కూడా జమ చేసుకోవచ్చు. ఇద్దరు కలుపుకుంటే ఇంకా ఎక్కువ మొత్తం, 2-3 కూడా కలిపి కూడా జాయింట్ అకౌంట్ కింద ఓపెన్ చేసుకోవచ్చు. దానివల్ల ఇంకా ఎక్కువ మొత్తాన్ని కూడా జమ చేసుకునే అవకాశం, లక్షల్లో కూడా జమ చేసుకోవచ్చు మనం. అప్పుడు మనకు వచ్చేది చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన శక్తి ఎంత, మన కెపాసిటీ ఎంత, మనకు ఒక 3 కలుపుకుంటే మనం ఎక్కువ దాచుకోగలిగే అవకాశం ఉందనుకుంటే 2-3 కలిసి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే, బయట వాళ్ళు కాకుండా భార్య, భర్త, కూతురు, కొడుకు, ఇట్లాగా
కలుపుకొని పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా చాలా ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది, 100% భద్రంగా ఉంటుంది. ప్రైవేట్లో ఎక్కడైనా పెట్టి డబ్బులు మోసపోయేదానికన్నా నష్టపోయేదానికన్నా ఇది ఒక ఉత్తమమైన పథకం కింద మనం చెప్పొచ్చు ఎప్పుడు పోస్ట్ ఆఫీసులని. అంటే పోస్ట్ ఆఫీస్ సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అంటే ఈ రోజుల్లో కూడా ఇంకా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? మామూలుగా అక్కడికి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు ఉంటారు సార్ అక్కడ? పోస్ట్ ఆఫీసుల లోపల బ్యాంకుల్లాగా నడుస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు పోస్ట్ ఆఫీసులు కావు ఇప్పుడు. మనకి ఇప్పుడు పాత పోస్ట్ ఆఫీసులో ఓన్లీ లెటర్స్, పోస్టల్ స్టాంపులు ఇట్లాంటి అమ్మేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, బ్యాంక్ ఎలాగ ఉంటుందో ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు కూడా అలా తయారు చేశారు, చాలా సుందరంగా తయారు చేశారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు జంజీ వాళ్ళకి ప్రత్యేకమైన పోస్ట్ ఆఫీసులు పెట్టారు. విశాఖపట్నంలో ఒక పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. అక్కడ విశాఖపట్నం అది మన ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఒకటి పెట్టారు. అది మనుషులు ఎవరు ఒక్కడే ఒక మనిషి ఉంటాడు అక్కడ, అంతే. అన్ని డైరెక్ట్ గా డిజిటల్ రూపంలో చేసుకోవచ్చు మనం అన్ని పనులు. దాంట్లో మనం కావాలనుకుంటే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, కరెంట్ ఓపెన్ అకౌంట్ చేసుకోవచ్చు, ఎవరికైనా డబ్బులు పంపించాలనుకుంటే డబ్బులు పంపించేయచ్చు. అన్ని రకాల అవకాశాలు దాంట్లో కల్పించారు. అంటే బ్యాంక్ లాగానే నడుస్తున్నాయి ఇప్పుడు. పాత పోస్ట్ ఆఫీసులు దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్ కన్నా పోతారనే ఆలోచన మానుకోండి. కొత్త పోస్ట్ ఆఫీసులు బ్యాంకు లాగానే ఉంటాయి. ఇవి బ్యాంకుల్లో పెట్టిందనే డబ్బుకి భద్రత లేదు, కానీ పోస్ట్ ఆఫీసులో పెట్టిన డబ్బుకి 100% భద్రత ఉంది. ఇంటి దగ్గర కూర్చొని డిజిటల్ రూపంలో మీరు ఎట్లాగైతే చేసుకుంటారో ఆన్లైన్ లోపల మీరు ట్రాన్సాక్షన్ చేసుకోండి, ఆ అవకాశాలు కూడా కల్పించారు. కాబట్టి పాత ఉత్తరాలు పంపించేటువంటి, పాత పోస్ట్ మ్యాన్ వచ్చి మనకు ఉత్తరాలు ఇచ్చేటువంటి పోస్ట్ ఆఫీసులు మర్చిపోండి. ఆధునికమైన పోస్ట్ ఆఫీసులు బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇప్పుడు అవి పోటీ పడుతున్నాయి, బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. చిన్న మొత్తాల వల్ల దేశానికి కూడా భద్రత, దానికి అవకాశం కల్పిస్తుంది, దేశానికి కూడా లాభం వచ్చే అవకాశం ఉంటుంది, పెట్టిన వారికి అవకాశాలు ఉన్నాయి, నా డబ్బు 100% మనకు భద్రత ఉంది. ఇలాంటి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి బ్యాంకులకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి పోస్ట్ ఆఫీసులకు మారాల్సిన అవసరం ఉంది. అలాంటి తరుణం ఆసనమైంది. వచ్చినట్టయితే చాలా బెనిఫిట్ అవుతాం. మనకు దగ్గరలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మనం అంటే డబ్బులు కూడా అకౌంట్ కూడా ఆన్లైన్లో ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది మనకి. మామూలుగా అయితే అకౌంట్కి ఏం కావాలి, ఒక పాన్ కార్డు కావాలి, లేకపోతే అట్లాగే మనకు దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఉండాలి, రెండోది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఈ 3 ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మరి అంటే మీ ఇంట్లో కూర్చొని కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. పోస్ట్ ఆఫీస్ దాకా పోయి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నెలలో మీరు ఆన్లైన్లో డబ్బులు పంపించచ్చు. పోస్ట్ ఆఫీస్ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. వెళ్ళదలుచుకున్న దగ్గరలో ఉంటాయి, నియర్ బై. ప్రతి సిటీలో కూడా ఇప్పుడు మనకు బ్యాంకుల కన్నా ఎక్కువ ఉంటాయి పోస్ట్ ఆఫీసులు లెక్కేస్తే వాస్తవంగా. కానీ మనం వాటి పెద్ద గమనించాం. మనకి ఏ అవసరం ఉంది అని చెప్పి చాలామంది ఎప్పుడో అరుదుగా ఏదైనా పోస్టులు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తప్ప చాలామంది వెళ్ళరు. ఇప్పుడు కొరియర్ కూడా చాలా వేగంగా ఇస్తున్నారు. పోస్ట్ ఆఫీసుల్లో బయట కొరియర్ కన్నా వేగంగా ఇస్తున్నారు. 100% భద్రత ఉంటుంది. బయట ఏదైనా పోతే రేపు పొద్దున మనం క్లెయిమ్ చేయడం కష్టం. కానీ గవర్నమెంట్ కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి పోస్ట్ ఆఫీస్ని ఒక డిపాజిట్ల కోసమే కాకుండా కొరియర్కి కానీ అంటే మనం ఐటమ్స్ ఎక్కడైనా పంపించాలనుకుంటే, వస్తువులు ఎక్కడైనా పంపించాలనుకుంటే ప్రతి దానికి భద్రత కూడుకున్నటువంటి చక్కటి ప్రభుత్వం సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. కాబట్టి 100% మనం నమ్మొచ్చు. మనం భారతదేశంలో ఏ మూలకైనా పంపించవచ్చు. భారతదేశం ఇతర దేశాలకు కూడా పంపించేటువంటి సౌకర్యం పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి ఇప్పుడు కలుగుతోంది.